కొలువై మండలం చీపినాపి గ్రామంలోని నిమ్మతోటలో నెల్లూరు ఎక్సైజ్ స్పెషల్ స్క్వాడ్ అధికారులు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న నిర్వాహకులు ఏర్పాటు చేసిన విందులో మునిగిపోయారు. బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతుంటే అరికట్టాల్సిన ఎక్సైజ్ స్క్వాడ్ అధికారులు 6 ఎక్సైజ్ సిబ్బంది పార్టీలో మునిగిపోయారు. తోటలోని విందును కెమెరాలో చిత్రీకరించిన వీడియోను ఎక్సైజ్ సీఐ బెదిరించారు. పీక లోతు మధ్య సేవించి కెమెరాకు చిక్కకుండా చెట్ల చాటుకు పరుగులు తీశారు. పల్లెల్లో బెల్ట్ షాపులు నిర్మూలించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్వాడ్ మండలంలో ఓ నిమ్మ తోటలో పార్టీలో ప్రత్యక్షమవటం స్థానికులను నివ్వెరబోయేటట్లు చేసింది. బెల్ట్ షాపులు అమ్ముకోండి, ఆదాయాన్ని పెంచండి, మేము మీ జోలికి రావు, మాకు మాత్రం నెల నెల పార్టీలు ఇవ్వండి ఎక్సైజ్ అధికారులు మందేసి చిందేశారు. కలువాయి మండలం చీపినాపి సమీపంలోని నిమ్మ చెట్లలో ఓ బెల్ట్ షాప్ నిర్వాహకుడు ఎక్సైజ్ అధికారులకు ప్రత్యేకమైన విందు ఇచ్చారు. ఈ విందులో నాన్ వెజ్ ఎక్సైజ్ కాకుండా నికార్సైన సరుకును ఎక్సైజ్ పోలీసులకు అందించారు. మీడియా ఈ సమీపానికి చేరుకునే సమయానికి ఎక్సైజ్ సిఐ బెదిరింపులకు పాల్పడ్డారు. సార్ నిమ్మ తోటలో సారాయి కాసేది నేను రైతునే సార్, నాకు తెలుసు సార్. ఇన్ఫర్మేషన్ ఒరే మందు బాటలు ఉండవు కదా సార్, సారా అది అడుగు చూద్దురండి, చూపిస్తారా అండి? చూడలే, మీరు చూడలేదు లేకుండా అంటుంటారు. ఏ పేపర్ అయ్యా? శ్రేయస్సు 10 టీవీ అన్నీ వస్తున్నారు, ఒక్కరేనే కాదు మొత్తం టోటల్. ఓకే, అట్లా కాదు, మీరు ఈ విధంగా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కరెక్టా? మేము బ్లాక్మెయిల్ చేయలేదు కదా సార్ మిమ్మల్ని, మీరు ఫోన్ చేసింది లేనిది అర్థమవుతుంది కదా సార్. మేము బ్లాక్మెయిల్ చేయలేదుగా. మేము ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అడిగామా, ఏమన్నా అన్నావా? మీ పర్మిషన్ మాకు అవసరం ఏముంది సార్? మీరు చెకింగ్ చేసినప్పుడు చూడాలి కదా. మీరేమి లేదు, వెళ్తున్నాము, దానికి మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టలా. సారాయి కాస్తుండేది లేనిది అయ్యా మామూలు చూసుకుంటా రొటేషన్ వర్క్ చేస్తున్నాం. ఓకే కాదండి సార్, మీరు తాగొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎట్లా? మేము తాగొచ్చామా? అంతే కదా. రండి బ్లడ్ టెస్ట్ చేసుకుందాం రండి, ఊరు తాగారో చూద్దాం. ఏం సార్